ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. ఇక్కడ 2 సంగతులు మనము వింటూ ఉన్నాం. ఒకటి, బోయాజు వచ్చి చేను కొయ్యి వారితో ఏమన్నాడంటే, దేవుడు మీకు తోడై ఉండునుగాక, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని మంచి వచనము, శుభవచనము బోయాజు పని చేయవారితో, చేనులో పనిచేసేవారితో చెప్పాడు. ఆ మాట వాళ్ళు విని వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. చూసావా, మంచి శుభవచనం అండి. బోయాజు వాళ్ళతో అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగాక అంటున్నాడు. అలాగే వాళ్ళందరూ అంటున్నారు, చక్కటి మాట అంటున్నారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అంటున్నారు. చాలా మంచి మాట. మనం కూడా ఒకరికొకరు ఏం చెప్పుకోవాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నీకు తోడై ఉండునుగాక. మీ పని చేసేటప్పుడు దేవుడు మీకు తోడై ఉన్నాడు, పని చేయండి అని చెప్పుట ఎంత మంచిది. ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు యెహోవా మీకు తోడై ఉన్నాడు అని చెప్పుట ఎంత మంచి వచనము, ఎంత శుభవచనము. అంతేకాకుండా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పటము ఎంత మంచి వచనము. మనము శపించువారుగా ఉండకూడదు, కానీ మనము దీవించువారుగా ఉండాలి, మనం ఆశీర్వదించువాడుగా ఉండాలి, మనం ఇతరుల మేలు కోరుకునేవాడుగా ఉండాలి. కాబట్టి ఒకరికొకరు మనం ఎదురైనప్పుడు యెహోవా మీకు తోడై ఉన్నాడని చెప్పుట ఎంత మంచి మాట. అలాగే వారు కూడా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పుట ఎంత మంచి మాట. భార్య భర్తలు కానీ అలాగే చెప్పుకోండి. భర్త అనాలి భార్యతో, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాలి. అలాగే భార్య కూడా అనాలి, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పాలి. అలాగే అన్నదమ్ములు కానీ, భార్య భర్తలు కానీ, యారాన్లు కానీ, అత్త కోడళ్ళు కానీ ఒకరికొకరు శుభవచనం పలుకుట, ఒకరికొకరు ఆశీర్వాదం వచ్చిన పలుకుట చాలా మంచిది. ఈరోజు నుంచి నిజంగా ఈ వాక్యం వింటున్న నీవు కూడా అలాగ మాట్లాడతావా? యెహోవా నీకు తోడై ఉన్నాడని అంటావా? యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని అంటావా? మంచి వచనం పలుకుతావా? పలకండి. ఇతరులకు నువ్వు చెప్పే మాట సంతోషము కలిగిస్తుంది, వాళ్ళకి ఆనందము కలిగిస్తుంది, వాళ్ళకి ధైర్యము నింపుతుంది నీ మంచి శుభవచనము ద్వారా. కాబట్టి ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.